నేటి తరం సాగిస్తున్న సేద్య పద్ధతుల్లో నాటి సేంద్రియ సాగు విధానాలు ఆదరణ పొందుతున్నాయి. దీనికి తోడు కరోనా వ్యాప్తి కారణంగా పెరిగిన ఆరోగ్యంపై శ్రద్ధ సేంద్రియ ఉత్పత్తుల వైపుకు మళ్లేలా చేశాయి. సేంద్రియ ఎరువులంటే ఒక్క పశువుల ఎరువే కాకుండా వర్మి కంపోస్ట్, కోళ్లు, జీవాల ఎరువు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట వంటి అన్నింటినీ సేంద్రియ ఎరువుగా వాడుకునే అవకాశం ఉంది. వీటిలో పశువుల ఎరువు తరువాత ఎక్కువగా లభిస్తోంది కోళ్ల మరియు జీవాల ఎరువు. కోళ్లలో బ్రాయిలర్, లేయర్ కోళ్లు ఎరువు లభ్యత ఉన్న ప్రాంతాలలో కోళ్ల ఎరువును, అలానే జీవాలను పొలాల్లో మందకట్టించడం ద్వారా వాటి ఎరువును వాడుకునే అవకాశం ఉంటుంది. అయితే కోళ్ల ఎరువు వాడకంలో కొంత మెలకువలు పాటించాలి. కోళ్ల ఎరువును బాగా మాగకుండా వేస్తే వేడి పుట్టి మొక్కలు చనిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటిని ఎలా వాడుకోవాలి, పంటలకు ఎంత మోతాదులో అందించాలి వంటి వివరాలు తెలియజేస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుత పరిస్థితుల్లో మనకు యాసంగి పంటకాలం పూర్తయిన తర్వాత మనకు సేంద్రియ ఎరువులు వేసుకోవడం, మన వేసవి కాలంలో సేంద్రియ ఎరువులు వేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన యాజమాన్య పద్ధతి. పశువుల ఎరువు అనేది మనకు సాధారణంగా ప్రతి రైతు వేసే ఎరువు. అయితే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పశు సంపద అనేది చాలా తక్కువగా ఉండటం వల్ల ఈ పశువుల ఎరువు అనేది చాలా తక్కువ మోతాదులో దొరుకుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆల్టర్నేట్గా ఎలాంటి సేంద్రియ ఎరువులు వాడుకోవచ్చు అని చూసినట్లయితే మనకు కోళ్ల ఎరువు మరియు గొర్రెల ఎరువు అనేది ప్రధానంగా మనం వాడుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కోళ్ల ఎరువు చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల టన్నుల వరకు కూడా ఈ కోళ్ల ఎరువు అనేది ఉత్పత్తి అవుతుంది అనేది అంచనా. ప్రతి 40 కోళ్ల నుంచి ఒక సంవత్సరంలో 1 టన్ను వరకు కూడా ఈ కోళ్ల ఎరువు అనేది ఉత్పత్తి అవుతుంది. అయితే రైతులు మనకి కోళ్ల ఫారాలకు దగ్గరగా ఉండే రైతులు ఎక్కడైతే ఈ కోళ్ల ఎరువు అందుబాటులో ఉండే పరిస్థితుల్లో ఈ రైతులు కోళ్ల ఎరువు వాడుకోవడం అనేది చాలా ముఖ్యమైన యాజమాన్య పద్ధతి. ఈ కోళ్ల ఎరువు అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఈ బాయిలర్ కోళ్ల నుంచి వచ్చే కోళ్ల ఎరువు, రెండవది ఈ కేజెస్ నుంచి అంటే గుడ్లు పెట్టే కోళ్ల నుంచి వచ్చే కోళ్ల ఎరువు. బాయిలర్ కోళ్ల నుంచి వచ్చే ఎరువులో అందులో ఉండే పొట్టు, దాంతోపాటు వరి పొట్టు లేదా లిట్టర్ అనేది ఉంటుంది. సో ఈ లిట్టర్తో పాటు ఈ యొక్క కోళ్ల యొక్క మలమూత్రాలతో కలిపి ఉంటుంది కాబట్టి ఈ ఎరువులో కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది తక్కువగా ఉంటుంది. అదే కాకుండా ఈ గుడ్లు పెట్టే కోళ్ళు, అదే కేజెస్ కోళ్ళ నుంచి వచ్చే ఎరువులో ఎలాంటి లిట్టర్, ఎలాంటి వరి పొట్టు కూడా ఉండదు కాబట్టి మలమూత్రాలతో కూడిన ఎరువులో కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఆమ్లత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఎరువులని ఎమ్మటే పొలానికి తోలుకోకూడదు. అయితే ఈ బాయిలర్ కోళ్ళని షెడ్ నుంచి తీసిన తర్వాత ఒక 4 వారాలు అనేది షెడ్ బయట ఆరనిచ్చి దాంట్లో ఒక టన్నుకి 5 నుంచి 10 కేజీల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కనుక వేసినట్లయితే అది తొందరగా మురిగిపోయి మాగిపోయి ఎరువు అనేది తయారవుతుంది. ఒక నెల తర్వాత మనం దీన్ని పంటకు తోలుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనకి ఈ కేజెస్ నుంచి వచ్చే ఎరువు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని నెల కాకుండా ఒక 2 నెలల తర్వాత అంటే షెడ్లోంచి తీసిన తర్వాత మొత్తం పచ్చిగా ఉండే ఎరువు బాగా డ్రై అయిన తర్వాత దీన్ని మనము పంట పొలాలకు తోలుకోవాలి. అయితే ఈ కేజెస్ నుంచి వచ్చిన ఎరువులో కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ మోతాదులో మనం పొలానికి అనేది వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా మనం ఒక ఎకరాకి 2 టన్నుల వరకు ఈ కోళ్ల ఎరువును వేసుకుంటాము. అయితే ఈ కేజెస్ నుంచి వచ్చే ఎరువుని, ఈ గుడ్లు పెట్టే కోళ్ళ నుంచి వచ్చే ఎరువును మాత్రం మనం 1 టన్ను వరకు వేసుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఆరుతడి పంటలకు తక్కువ మోతాదులో కోళ్ల ఎరువు వేసుకోవాలి. ఈ వరి పంట లాంటి నీరు అధికంగా పెట్టే పంటలకి మనం ఒక 2 టన్నుల వరకు కూడా ఈ కోళ్ల ఎరువును వేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కోళ్ల ఎరువులో 3% వరకు నత్రజని ఉంటుంది, 2% వరకు భాస్వరం, 2% వరకు పొటాషియం ఉంటుంది. ఈ కోళ్ల ఎరువును వేసుకోవడం ద్వారా రసాయన ఎరువులపై పెట్టే ఖర్చును మనం చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం చూసినట్లయితే ఈ కాంప్లెక్స్ ఎరువులపై ధరలు అధికంగా ఉండటం, ఈ యొక్క కోళ్ల ఎరువుని పంట పొలాలకు తోలుకున్నట్లయితే మనకి ఈ యొక్క పోషకాల స్థాయి అనేది పెంచుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా కోళ్ల ఎరువు మనకు చూసినట్లయితే 1 టన్ను ధర 1000 నుంచి 1500 రూపాయల వరకు ఉంటుంది. కాబట్టి మనకు తక్కువ రేట్లో దొరికే ఈ సేంద్రియ ఎరువు వాడుకోవడం ద్వారా పోషకాలు అందించడమే కాకుండా వివిధ రకాలైన భౌతిక లక్షణాలను, రసాయనిక లక్షణాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోళ్ల ఎరువుపై వాడుకోవడం ద్వారా మనం భూసారాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ వేసవి కాలంలో మనకి ఈ గొర్రెల ఎరువు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ గొర్రెల షెడ్యూల్ నుంచి వచ్చిన ఈ గొర్రెల ఎరువును వాడుకోవచ్చు. లేదంటే ఈ యొక్క ఎండాకాలంలో గొర్రెలను మంద కట్టడం ద్వారా, అంటే వేసవిలో ఖాళీగా ఉండే పొలాల్లో నైట్ వాటిని మంద కట్టడం ద్వారా వాటి నుంచి వచ్చే మలమూత్రాలు డైరెక్ట్గా భూమిలో పడతాయి కాబట్టి భూసార పరిరక్షణ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ గొర్రెల ఎరువులో కూడా నత్రజని, భాస్వరం, పొటాషియంతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ కోళ్ల ఎరువు, దాంతోపాటు ఈ గొర్రెల ఎరువుని మన పశువుల ఎరువుకు ఆల్టర్నేట్గా మనము సేంద్రియ పదార్థం పెంచుకోవడానికి వాడుకునే అవకాశం ఉంటుంది. సో దీంతో పాటు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వేసవిలో మనము ఈ సేంద్రియ ఎరువులు వాడుకోవడం ద్వారా ఈ యొక్క నేల యొక్క భౌతిక లక్షణాలు మెరుగుపరచుకోవడం, ముఖ్యంగా నేలలో నీటిని పట్టి ఉంచే శక్తి, పోషకాలను పెంచుకోవడంతో పాటు ఈ యొక్క జీవ సంబంధ లక్షణాలు అంటే ముఖ్యంగా నేలలో ఉండే సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మనకి నేలలో
వివిధ రకాల రూపాల్లో ఉండే అందుబాటులో లేని పోషకాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే పంట కాలంలో ఒక 25 నుంచి 30% వరకు కూడా రసాయన ఎరువులపై పెట్టే ఖర్చును తగ్గించుకోవచ్చు. కాబట్టి మనం ఈ సాగు ఖర్చు తగ్గించుకోవడం ద్వారా నేలలో ఉండే భూసారాన్ని పెంచుకోవడం ద్వారా అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది.